అయిపోయింది. జోరు చేసుకోవడానికి ఓడు దరిదాపు బస్తాలు గిస్తాలు వేసుకొని గుడ్డలు చీరలు షెద్దర్లు అలా వాళ్ళు మస్తు కాలండి కదా కానీ కాలు కారిపోయింది అలా. ఎల్బీనగర్ ఎస్ఐ కె శేఖర్ రెడ్డిని రాత్రి డ్యూటీలో భాగంగా నేను సాగర్ రింగ్ రోడ్లో డ్యూటీ నిర్వహణలో ఉండగా ఒక స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి ఈ చింతలకుంట రోడ్లో ఫుట్పాత్ మీద ఒకటి కరెంటు వైరు తెగిపడి ఇద్దరు వ్యక్తులు కాలిపోతున్నారని చెప్పగానే ఆ సమాచారంతో నేను నా సిబ్బంది పెట్రో కారు స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి బాబాయ్ హోటల్ ముందు ఉన్నటువంటి రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ ముందు ఫుట్పాత్ పైన ఆ వైరు తెగి వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళిద్దరు కూడా స్పాట్లోనే కాలిపోయి చనిపోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని ఫైర్ ఇంజిన్ వాళ్ళకు, మా పై అధికారులకు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలియజేపరచడం జరిగింది. అందరు అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్ అందరూ కూడా స్పాట్కు రావడం జరిగింది. అక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళిద్దరిని ఎవరైతే చనిపోయి ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్గా భావిస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా గుర్తు తెలియని వాళ్ళుగా ఉన్నారు. అంటే రోడ్ సైడ్ అనే బెగ్గింగ్ చేసే వాళ్ళుగా కనబడుతున్నది. ఏదేమైనా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇద్దరిని ఉస్మానియా హాస్పిటల్ తరలించడం జరిగింది. వాళ్ళ గురించి ఏమైనా సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిస్తే, లేకపోతే పోలీసు వాళ్ళే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఈ ప్రమాదానికి కారణం తెలుసుకోమని వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బీడు వైరు తెగి కింద పడడం వల్ల 11 kV వైర్ కదా, అది కింద పడడం వల్ల ఇట్లా ఫైర్ అయింది, వాళ్ళు ఎలక్ట్రిసిటీ షాక్ చనిపోయారని చెప్పారు. ఏదైంది ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం విచారణ కొనసాగుతుంది. ఎవరైనా దానికి కరెంటు వైరు దిగడానికి ఎవరైనా బాధ్యులైతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడుతుంది. ఇది రాత్రి అందాదా 2 గంటలకు జరిగింది. ఈ ఇన్సిడెంట్ 2 గంటలకు జరిగింది. తెలవగానే ఎమ్మటే మేము అందరం స్పాట్ పోయినాము. ఇమీడియట్లీ కరెంటు ఆఫ్ అయిన తర్వాత చూస్తే అప్పటికే వాళ్ళు చనిపోయారు, కాలిపోయారు పూర్తిగా. అంటే వాళ్ళ వివరాలు అయితే ఇంతవరకు ప్రస్తుతానికైతే మనకు తెలియదు, తెలుసుకునే పనిలో ఉన్నాము. తర్వాత ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు మనకు తెలుస్తాయి.